కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం చెరువు సింగారంలోని పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. పైకప్పు పెచ్చులు ఊడి పడుతుండటంతో విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ముసలమడుగు గ్రామ పంచాయతీ పరిధిలోని ఈ పాఠశాలలో విద్యార్థులు చదువుకునేటప్పుడు ఎప్పుడు పెచ్చులు ఊడిపడతాయోనని భయపడుతున్నారు. దీంతో ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు చెట్ల కిందనే బోధిస్తున్నారు. కనీస సౌకర్యాలు లేక భవనం కూలిపోయే ప్రమాదం ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నూతన పాఠశాల భవనాన్ని నిర్మించాలని అక్కడి గ్రామ ప్రజలు కోరుతున్నారు. స్కూల్ పరిస్థితి ఇది సార్, మొత్తం పెచ్చలు ఊడిపోతుంది, కూలిపోయింది సార్. పిల్లల పరిస్థితి ఏం అర్థం కావట్లేదు సార్. అక్కడ కూర్చోబెట్టాము, అది ఒకవేళ కూలిపోతే పిల్లల ప్రాణాలు ఎవరిస్తారు సార్? ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ఈ రోజు 2 సార్లు వచ్చారు, అంగన్వాడి దగ్గర పోయారు. ఆగండమ్మ చూస్తాం అనే వాళ్ళే కానీ ఎవరు పట్టించుకోవట్లేదు సార్. మన ఎమ్మెల్యే గారు వచ్చారు, వారు కూడా పట్టించుకోలేదు సార్. మా స్కూల్ బాగాలేదు సార్. 3 రోజుల నుండి కురిసిన వర్షానికి గోడలు పగిలిపోయినాయి. అదే పరిస్థితిలో మా పిల్లలు వచ్చుంటే స్కూల్కి వాళ్ళకి ఏమైనా అవుతే అదేంటి పరిస్థితి? ఇంటికాడుండి ఆందోళన పడుతున్నాం బడికి పంపాలంటే వాళ్ళని. అందుకే మాకు కొంచెం అందరూ అధికారులు దయచేసి కొంచెం స్పందించి మా స్కూలు కూలు కొట్టేసి కొత్త కట్టించమని వేడుకుంటున్నాం.